ఆస్తి మూల విలువ ఆధారంగా పన్ను విధించే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలంటూ విశాఖలో పన్ను చెల్లింపుదారులు నిరసన చేపట్టారు. భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం పెంచిన ప్రతిసారి ప్రజలపై భారం అంతకంతకు పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డీవియేషన్లను సాకుగా చూపించి ప్రజలపై పెనాల్టీలు వేసి ఖజానా నింపుకోవాలని చూస్తే ప్రజలు సహించరని హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. పన్ను చెల్లింపుదారులు కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్తి మూల విలువపై గత ప్రభుత్వం విధించిన పన్నును తొలగిస్తారనుకుంటే ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగానే మున్సిపాలిటీల్లో పన్నులు నిర్ణయించే పరిస్థితిని తీసుకురావడం చాలా గుదిబండగా మారుతుందని విశాఖలోని వార్వా అలాగే నివాస్ సంక్షేమ సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి వాళ్ళు విన్నవించుకున్నారు. అది వారి మాటల్లోనే విందాం. సార్, మీరు ఏం చెప్పదలుచున్నారు? ఆస్తి విలువ మీద అంటే చాలా తడిసిమోపడైపోతుంది. మీకు ఏమనిపిస్తుంది? అంటే ఆస్తి విలువ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. అదేంటంటే అమ్ముకునేటప్పుడే మన చేతికి వస్తుంది. ఇంటి అద్దె అనేటువంటిది నామినల్గా ఉంటుంది. అది ప్రతి నెల మన చేతికి వస్తుంది. లేదు మనం ఆ ఇంట్లో ఉంటే అద్దెనే మిగులుతుంది. ఇంటి అద్దె అనేటువంటిది రెవెన్యూగా ప్రతి నెల మనకు వచ్చేటువంటి ఇన్కమ్గా మనం ట్రీట్ చేయొచ్చు, ఆదాయంగా ట్రీట్ చేయొచ్చు. కానీ ఆస్తి విలువను ఆధారంగా ట్రీట్ చేయడం సాధ్యం కాదు కదా. అమ్ముకునేటప్పుడు మాత్రమే వస్తుంది, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం. సో అటువంటి దాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఏడాది ఇలాగా ప్రాపర్టీ ట్యాక్స్ మా మీద వసూలు చేయడం అనేది చాలా అన్యాయం. అందుకని ఆస్తి విలువ మీద వసూలు చేసేటువంటి ఈ ఆస్తి పన్ను అనేటువంటిది రద్దు చేయాలని చెప్పి మేము గత 4 ఏళ్ళుగా పోరాటం చేస్తూనే ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు పోరాటం చేసాం. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు కూడా మేము చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు అంటే అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ మీరు చేస్తున్నటువంటి డిమాండ్ చాలా మంచి డిమాండ్ ఇది. ఎందుకంటే ప్రజానీకులు అందరూ కూడా దీనిలో సఫర్ అవుతున్నారు. అందుకని మేము కానీ అధికారంలోకి వస్తే ఆస్తి పన్నును సమీక్ష చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆయన ఇచ్చినటువంటి హామీయే. ఆయన ఇచ్చిన హామీ అమలు చేయాలి అంటే ఆస్తి పన్ను రద్దునైనా చేయాలి, కనీసం అందులో కొంత తగ్గించనైనా తగ్గించాలి. అది లేదు ఇది లేదు. ఇప్పుడు కొత్తగా సర్వే మొదలుపెట్టారు. సర్వే ఇంటింటికి చేస్తారట. ఇంటింటికి చేసి చిన్న చిన్న తేడాలు కనిపించినా వెంటనే మన మీద బాధేస్తారు. ఇలా బాధేస్తే దాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒకసారి బాధేసిన తర్వాత కొత్త విధానంలోకి వెళ్ళిపోతుంది. అంటే పూర్తిగా ఆస్తి విలువ మీద ఆస్తి పన్ను కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దాని మీద మళ్ళీ పెనాల్టీ కట్టే పరిస్థితి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఒక్కొక్కరికి రెట్టింపు కానీ 3 రెట్లు కానీ కూడా ఈ ట్యాక్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇదే కంటిన్యూ అయిపోతుంది. అది ప్రమాదం. అంటే ఆస్తి విలువ పెంచడం అనేది ప్రభుత్వం చేతిలో పని. ఎప్పుడో పూర్వీకుల ఆస్తులు అనుభవిస్తున్న వాళ్ళు, మరో ఆదాయం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా ఈ పద్ధతి మాత్రం తప్పండి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ప్రవేశపెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న ప్రజలు 10,000 మంది పైగా అభ్యర్థనలు పెట్టి వ్యతిరేకించారు ఈ కార్పొరేషన్కి ఇచ్చి. దాని మీద సమీక్ష చేస్తామని కార్పొరేషన్ ఒక తీర్మానం కూడా చేసింది. కానీ ఇది అన్యాయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ ఒక 20%, 15% మనం పెంచాడు. మళ్ళీ ఒక 20% పెంచమని ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఇది ఎంత దారుణం! ప్రజల్ని మీరు వంచి ఓట్లు వేసుకొని ఈ రకమైనటువంటి అన్యాయానికి పాటుపడితే మీకు జగన్మోహన్ రెడ్డి పట్టిన కత్తే పడుతుంది మీకు కూడా. దీన్ని మీరు సమీక్షించుకోవాలి. అసలు ఈ ప్రభుత్వంలోనే మేము ఇచ్చిన హామీని అమలు చేయకపోతే ప్రజలు మనల్ని ఏమో తిరగదోడతారని. ఇది చాలా అన్యాయం. ప్రజల తాలూకా అభిప్రాయం మేము దానికి వార్వా నివాస్గా మేము చాలా దాన్ని ఖండిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారి దాన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఓటేశారు ఇక్కడ ప్రజానీకం. దానివల్ల ఎక్కువ మంది మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీన్ని మీరు సమీక్షిస్తారన్నారు. మీరు దాన్ని సమీక్షించండి. ఇప్పుడు ఏదైతే 20% పెంచుతున్నట్టుందో దాన్ని ప్రస్తుతాన్ని ఆపండి. అలాగే ఇంటింటి సర్వే పేరుతో జనాలు ఇబ్బందులు పెట్టొద్దని మరొకసారి మనవి చేస్తున్నాం. సార్, ఒక మధ్యతరగతి వ్యక్తిగా మీరు ఏమనుకుంటున్నారు? అసలు ప్రభుత్వ నిర్ణయం అసలు మీకు ఎంతవరకు? ఒక మధ్యతరగతి వ్యక్తిగా ఇది చాలా భారమైనటువంటి పరిస్థితి. ఆస్తి అంతటి మీద కూడా ఈరోజు పన్ను వేయటం అనేది చాలా దారుణం. దాన్ని కూడా మళ్ళీ 15% ప్రతి సంవత్సరం కూడా 15% ఇంక్రీజ్ చేయడం అనేది ఇంకా దారుణం. అలాగే మౌలిక సదుపాయాలు ఏమి ఉన్నాయంటే ఏ కాలనీలో కూడా మౌలిక సదుపాయాలు లేవు. ఓ పార్క్ లేదు, ఓ ప్లే గ్రౌండ్ లేదు, ఏదీ లేదు. అలాగే లైబ్రరీ చెస్ వసూలు చేస్తున్నారు. లైబ్రరీస్ ఎక్కడైనా ఉన్నాయంటే పాత ఉన్న లైబ్రరీలు కూడా పునరుద్ధరించలేదు, కొత్తగా లైబ్రరీలు కూడా కట్టడం జరగలేదు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాన్ని విడనాడి పాత ఇంటి
ఇంటి పన్ను మీద 10% వేసి అద్దె విలువ మీద 10% వేసి ఇంటి పన్ను కట్టించుకున్నారు. ఆ విధంగా కొనసాగించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాం అండి. పాత ఇంటి పన్ను విధానం ఎవరికి ఇబ్బంది అయ్యేది కాదు. ఇప్పుడు ఆస్తి విలువ మీదే పన్ను చెల్లించాలంటారు. ఆస్తి ఎప్పుడు పెరుగుతుందో దాని వాల్యూ ఏంటో ప్రభుత్వం చేతిలో ఉంది. మీకు ఏమనిపిస్తుంది అంతా చూస్తే? ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే మీరు చూసి ఉంటారు, విశాఖపట్నం నుంచి బతకలేక జనాలు వలస వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నం పార్వతీపురం రాజకీయానికి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పోతుంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా హౌస్ ట్యాక్స్ పెంచడం, లేకపోతే 20% పెంచడం, పెనాల్టీ లేడు ఎన్ని చేస్తే ఇంకా విశాఖపట్నం ఉంది చీకటి అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా దుర్మార్గమైంది. విశాఖపట్నం ప్రజలు మోయలేంది. ఈవెన్ మధ్యతరగతి కూడా పెంచడం. ఇప్పుడు అక్కడ వాళ్ళు పెన్షన్ కూడా స్ట్రగుల్ చేస్తున్నారు. అక్కడికి 2,400 3,000 పెన్షన్ వస్తుంది. వాళ్ళు ఎక్కడ కడతారు అసలు? సో కాబట్టి ప్రభుత్వానికి రాబడి రాదు, ఎగ్గొట్టి వాళ్ళు ఎక్కువ అవుతారు, ఖాళీలు ఎక్కువ అవుతాయి, ఆస్తులు అమ్ముకలు కూడా ఎక్కువైపోతారు. కాబట్టి విశాఖపట్నం అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి వారవానివో దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము వాడలో ప్రచారం చేస్తాం. దీని వ్యతిరేకంగా అప్పుడు పెద్ద పోరాటం చేసాం. అయితే మీకు గుర్తు చేస్తున్నాను, రాష్ట్రం మొత్తం మీద 15% అయితే మనకు 1.2% వేశారు. విశాఖపట్నం స్పెషల్ డెసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే వారవా నివాసి విశాఖపట్నంలో పోరాటం చేయడం ద్వారా 3% మనకి ట్యాక్స్ తగ్గింది. సో కాబట్టి ఇప్పుడు కూడా అటువంటి పోరాటం చేస్తాం. ఇది ఎక్కడదో మిగతా వెనక్కి వెళ్ళి అడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా దుర్మార్గమైన వ్యవహారం ఇది అనమాట. ఇంత దారుణం. ఒక్కొక్కరు ఇప్పుడు 1000 రూపాయలు కట్టేవాడు ఇప్పుడు 4,000 5,000 కట్టవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం పెంచుకెళ్ళిపోతే అది మన ఆస్తి కంటే మన కట్ట ట్యాక్స్ ఎక్కువ పరిస్థితి అనమాట. అంటే సందర్భం కాబట్టి ఇంకో విషయం చెప్తాను. ఇదే పని శ్రీలంకలో చేసుకొస్తే శ్రీలంకలో ఏమైందో వీళ్ళు చూస్తున్నారు జనాలకి. భోపాల్ ఏమైంది మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఇలా ట్యాక్సులు పెంచుకెళ్తే ప్రజలు కొనుగోలేక తిరగబడతారు. కదా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు జనసేన వాళ్ళందరూ కలిసి ఆలోచించుకుని వెంటనే రద్దు చేయాలని చెప్పి మా యొక్క ప్రాథమిక డిమాండ్. మీరేం చెప్పదలుచున్నారు ప్రభుత్వానికి? ఈ రోజుని ఆస్తి విలువ ఆధారిత పన్ను ఏదైతే ఉందో అది రద్దు చేయాలి. ఎందుకంటే ఇది గతంలోనే మనం చాలా పెద్ద పోరాటం చేస్తే 100% పెంచాలనుకున్నటువంటి వాళ్ళు లేదు మేము 100% ఒకేసారి పెంచము, మేము 15% చొప్పున పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఇక్కడ మంత్రిగా ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారే ఇక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి. ఆ రకంగా 15% పెంచడం ఎవ్రీ ఇయర్ పెంచుతున్నారు. అయితే 15%తో అది ఆగిపోలేదు. ఎందుకంటే అది చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆస్తి విలువలు పెంచడం మొదలుపెట్టారు. ఎందుకంటే మనకు తెలుసు ఎవ్రీ ఇయర్ రెవెన్యూ గురించి అని చెప్పి రిజిస్ట్రేషన్ తాలూకా డాక్యుమెంట్ వాల్యూని పెంచుకుంటూ వెళ్తారు. అది ఎప్పుడైతే పెరిగిందో అది ఆటోమేటిక్గా ఈ ఆస్తి పన్ను అనేటువంటిది పెరుగుతూ వెళ్తుంది. గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగేది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితుల్లో పెరుగుతూ వెళ్తున్నది. ఇది ఈ రకంగా బాధపడుతున్న ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తుంటే ఈ రోజుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమీక్ష చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని రివర్స్ తీసుకొని ఈ రోజున ఏం చేస్తున్నారంటే దీన్ని మొత్తం రాష్ట్రం మొత్తంగా సర్వే అనేటువంటిది నిర్వహించాలని డెసిషన్ తీసుకున్నారు. సర్వే ఎలాగా ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా 10% లోపు డీవియేషన్ ఉంటే 25% ట్యాక్స్ పెంచుతారట. 10% దాటి 11% నుండి 30% 20% డీవియేషన్ ఉంటే 50% పెంచుతారు. 21% కానీ దాటితే 100% ట్యాక్స్ పెంచుతారు. సో ఈ రకంగా పెనాల్టీలు వేసుకొని వెళ్తామని చెప్పి రీసెంట్గానే ఒక వారం రోజుల క్రితమే ఒక సర్క్యులర్ని జారీ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్కి వ్యతిరేకంగా ఈ రోజుని వార్వాగా అలాగే నివాస్గా కూడా మేము పోరాటం చేయడానికి సంసిద్ధులవుతున్నాం. ఎందుకంటే ఈ రోజుని చెత్త పన్ను లేకుండా ఆగింది అంటే అది మా పోరాటం వల్లే. ఎందుకంటే ఆ రోజుని ఎలక్షన్లో ఒక నినాదం అయ్యింది, మేము వస్తే ఇమీడియట్గా చెత్త పన్ను రద్దు చేస్తామని చెప్పారు. దీన్ని సమీక్ష చేస్తూ ఉన్నారు. చెత్త పన్ను రద్దు చేశారు, దానికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. కానీ ఈ సమీక్ష చేస్తూ ఉన్నటువంటి ఇది చేయకుండా ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ బాదుడే అన్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు కుమ్ముడే కుమ్ముడు అని కుమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు జనాల మీద. ఇటువంటి పరిస్థితి మారి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో, ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడి మేము చేస్తామని చెప్పారో దాన్ని తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలి. ఈ సర్వేలని చెప్పి ప్రజల మీద ఏదైతే భారాలు మోపుదాం అనుకుంటున్నారో వాటిని తక్షణం ఉపసంహరించుకోవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ముఖ్యంగా ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించే పరిస్థితిని పూర్తిగా విశాఖ వాసులైతే వ్యతిరేకిస్తున్నారు. అలాగే చిన్న డీవియేషన్ల మీద కూడా పెద్ద ఎత్తున కొరడా జులిపించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దీన్ని పూర్తిగా పునఃసమీక్ష చేయాలని చెప్పి వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.